ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కు ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు. జమ్మూ, గుజరాత్ సీఎంలను ఉత్తమ్ ఆహ్వానించనున్నారు. పంజాబ్, హర్యానా సీఎంలను దామోదర రాజనరసింహ ఆహ్వానించనున్నారు. ఏపీ సీఎంను మంత్రి కోమటిరెడ్డి, కర్ణాటక, తమిళనాడు సీఎంలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించనున్నారు. యూపీకి పొంగులేటి, రాజస్థాన్ కు పొన్నం ప్రభాకర్, ఛత్తీస్గఢ్ కు కొండ సురేఖ, బెంగాల్ కు సీతక్క, మధ్యప్రదేశ్ కు తుమ్మల, అస్సాం కు జూపల్లి, బీహార్ కు వివేక్, ఒడిశాకు వాకిడి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్ కు లక్ష్మణ్, మహారాష్ట్రకు అజారుద్దీన్, ఢిల్లీ సీఎంతో పాటు కేంద్ర మంత్రులు, గవర్నర్లను తెలంగాణ ఎంపీలు ఆహ్వానించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మనస ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ప్రధానమంత్రిని ఆహ్వానించనున్నారు. అనంతరం పార్లమెంట్ లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో రేపు 4వ తారీఖున మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఆహ్వానాలు అందించనున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే ఎవరెవరు ఏ స్టేట్ కి వెళ్ళాలని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచనలు చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే సీఎం తో పాటు మంత్రులు డిప్యూటీ సీఎం కూడా అక్కడే ఉన్నారు. కేంద్ర ఎంపీలు కూడా శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలు కూడా సీఎం తో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.